నమస్తే, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాజకీయంగా ఎదగాలంటే లేదా సర్వం పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి పొందాలంటే ఏ మంత్రం పఠించాలి అనే వివరాలు మనకు వివరిస్తారు ప్రముఖ జ్యోతిష్యులు వీరపురం సుబ్రహ్మణ్య స్వామి. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, రాజకీయంగా ఎదగాలన్న కాంక్ష చాలా మందిలో ఉంటుంది. అవును. మరి అలా రాజకీయంగా ఎదగాలి అన్నా లేదా సర్వం పోగొట్టుకొని ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ పొందాలి అన్నా ఎటువంటి మంత్రం పఠించాలంటారు? మీరు అడిగినటువంటి మంత్రం గురించి మనము అందరికీ కూడా తెలియచేద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్రము మన అదృష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్రం వివరించడం జరుగుతుంది. అయితే ఈ మంత్రం యొక్క వివరణ ఎంతవరకు, ఈ యొక్క మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది మనం ఆచరించినప్పుడు ఆ యొక్క మంత్రం యొక్క ప్రభావం అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రతిదీ రీసెర్చ్, అనుభవపూర్వకంగా మనం అనుభవించితే కానీ ఏ దాని గురించైనా అర్థం కాదు. మనము అనుకున్న దాన్ని అనుభవించినప్పుడే ఆ మంత్రం యొక్క శక్తి ఎంతవరకు అనేది మనకు అర్థమవుతుంది. దాన్నే అనుభవంగా పరిగణలోకి తీసుకోవడం, వీటన్నిటి కూడా రీసెర్చ్ చేసి మనము అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే అష్టదిక్పాలకుల్లో వాయుదేవుని యొక్క కుమారుడు. వాయు అనగా అత్యంత శక్తివంతమైనటువంటి వారు. ఓం అనగా ఓం వం వాయవే నమః లేదా ఓం యం వాయవే నమః. ఇక్కడ ఓం యం వాయవే నమః అనగా అత్యంత శీఘ్రంగా మనకు ఈయన అత్యంత శక్తిని కలగచేసేటువంటి వాడు. అంటే మన కోరికనంతా కూడాను వాయుదేవుడైనటువంటి ఆయనకు మనం వివరిస్తున్నాం. ఆ మంత్రం ద్వారా మనం ఉచ్చరిస్తూ ఆయనకు మెసేజ్ ఇస్తున్నాం అన్నమాట. ఆ మెసేజ్ ద్వారా ఆ యొక్క వాయుదేవుడు శీఘ్రంగా మన కోరికల్ని నెరవేరుస్తాడు. అయితే అంతకంటే కూడా ఇంకా మించి వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి హనుమంతుడు, ఆంజనేయ స్వామి, ఈయన వాయుదేవుని కుమారుడు కాబట్టి హనుమంతుడు దేవుడు. ఇక్కడ ఆంజనేయుడు చాలామంది కూడా దేవుడా మానవుడా అనే కూడా సందేహాలు ఉంటుంటాయి. అందులో వాయుదేవుని కుమారుడు దేవుడే. అలాగే ఆంజనేయుడు మన కోరికలనల్లా కూడా నెరవేర్చాలి అంటే ఈ యొక్క మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి ఉదాహరణగా చెప్పాలంటే రాముడు ఆయన భార్యను కోల్పోయాడు. ఆయన భార్యను కోల్పోయి అన్వేషణ చేసుకుంటూ మన దక్షిణాదికి వచ్చినప్పుడు తిరుమల కొండల్లో అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి పరిచయం అయ్యాడు. అలాగే ఆయన యొక్క రాముడి యొక్క సమస్యనంతా కూడా ఆంజనేయ స్వామికి వివరించి చెప్పాడు. అప్పుడు ఆంజనేయుడికి ఆయన శక్తి ఏమిటో కాస్త ఆయనకు జ్ఞానం రావడం వల్ల ఆయన శక్తి అక్కడి నుంచి ఉపయోగించాడు. ఆ శక్తి ఎలా ఉంటుందంటే వాయువేగం కంటే కూడా అత్యంత వేగంగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఆయనకు మాట ఇచ్చాడనమాట. ఎవరికి? రాముడికి. అదే తడుగా మిగతా వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకొని అలాగే సుగ్రీవుడిని, జాంబవంతుడిని వీళ్ళందరినీ కూడా పరిచయం చేసుకుంటూ రామలక్ష్మణులకి పరిచయం చేసి అక్కడ వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయించి ఆంజనేయ స్వామి తదుపరి వీళ్ళని వెంటబెట్టుకొని దక్షిణాది అయినటువంటి శబరిమలైకి వెళ్ళడం, అక్కడ శబరితో ఒకరోజు అక్కడ కాలం గడిపి అక్కడి నుంచి ధనుష్కోటికి వెళ్ళి అక్కడి నుంచి లంకకు వేగంగా అంటే వాయు మార్గంలో అత్యంత వేగంగా లంకకు వెళ్ళి అక్కడంతా లంకా దహనమంతా కూడా చేసి సీత అమ్మవారి జాడలను తెలుసుకొని తిరిగి వచ్చి రామునికి తెలియచేస్తాడు. ఆ చూడామణిని ఇవ్వడం కానీ తెలియచేస్తాడు. తెలియచేయడమే కాకుండా ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సీతారాముల్ని కలిపినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాముడు. అంటే ఇప్పుడు ఈ మంత్రం మనం చెప్పబోయే మంత్రం యొక్క విశిష్టత అన్నమాట. ఇప్పుడు చాలామంది
వివాహం చేసుకుంటుంటారు, తర్వాత మళ్ళీ విడిపోతూ ఉంటారు భార్యాభర్తలు. కారణాలు అనేకం, కానీ విడిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. మనం ఏ విధంగా అయితే వివాహం చేసుకుంటామో, ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో, ఆప్యాయంతో, ఇష్టాపూర్వకంగా వివాహం అయితే చేసుకుంటామో, అలాగే జీవితాంతం కూడా పోయే వరకు కూడా అలాగే జీవించాలి. ఇప్పుడు అలా కాదు, ఈరోజు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, రేపు విడిపోవడం జరుగుతూ ఉంటుంది, లేదంటే ఎడబాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. ఇవి గ్రహపీడలు. వీటిని అన్నిటినీ కూడాను సంహరించి 10,000 దోషాలైనా కూడా పటాపంచలు చేసి మళ్ళీ తిరిగి ఆ భార్యాభర్తలను కలిపేటువంటి శక్తివంతమైనటువంటి మంత్రమే ఈ ఆంజనేయ మంత్రం. మంత్రబలంలో విడిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ కలిపేటువంటి యోగాన్ని కలగచేస్తుంది. ఎవరైనా సరే విడిపోయినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించినట్టయితే తిరిగి మళ్ళీ వారి ఇరువురు కూడా కలుసుకొని జీవితాంతం కూడా సుఖంగా, సౌఖ్యంగా, కలిసిమెలిసి దంపతులు జీవించడానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, రాజకీయంగా కూడా తీసుకుంటే మన రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే కింది స్థాయి నుంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి నుంచి చక్రవర్తి స్థాయి వరకు కూడా రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, మండలాల్ని, జిల్లాల్ని ఎమ్మెల్యేగా కానీ, లేదంటే మంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, లేదంటే ప్రధానమంత్రిగా కానీ, ఏదైనా సరే రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తిరిగి మళ్ళీ రాజ్యాధికారం వాళ్ళకు దక్కుతుంది. ఇందులోనే ఈ మంత్రం యొక్క అర్థం కూడా ఉంటుందన్నమాట. అదే రాముల్ని రాజ్యాన్ని బహిష్కరించారు, అంటే కుటుంబ సభ్యులే. అటువంటి కుటుంబ సభ్యులే బహిష్కరించినప్పుడు తిరిగి ఆ రాజ్యానికి మళ్ళీ తీసుకువెళ్ళి పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యానికి చక్రవర్తి చేసిన ఘనత హనుమంతుడిది. ఈయన మన దక్షిణ భారతీయుడు అన్నమాట. ఒక సీతారాముల్ని కలపడమే కాకుండా తిరిగి రాజకీయంగా రాజ్యాన్ని వాళ్ళకి అప్పజెప్పినటువంటి మహాశక్తివంతుడు హనుమంతుడు. ఆయన గురించి చెప్పాలంటే మనం మాటల్లో సరిపోదు. అట్లా రాజకీయంగా మనం నష్టపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించినట్టయితే తిరిగి మళ్ళీ అధికారాన్ని పొందుతారు. ఇవే కాకుండా మనం ఏదైనా కొన్ని వస్తువులు కానీ, భూములు కానీ, కొన్ని ఉద్యోగాలని, మనం చేసేటువంటి ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ, లేదా మన వస్తువుల్ని పోగొట్టుకోవడం కానీ, లేదా మన భూముల్ని కానీ, కొన్ని ఎట్సెట్రా ఇవన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించినట్టయితే తిరిగి మళ్ళీ అవన్నిటినీ కూడా వాళ్ళు పొందే అవకాశం వాస్తవంగా ఉంది. ఎట్లా అంటే మనము కల్మషం లేకుండా ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనం ప్రేమతో పఠించినట్టయితే తప్పకుండా ఆ హనుమంతుడు ఆయన వాయువేగాన, అంటే వాయు కంటే మించినటువంటి వేగాన మన కార్యాలన్నింటినీ, మన కార్యక్రమాలన్నింటినీ కూడా శీఘ్రంగా నెరవేర్చేటువంటి కర్తవ్యం ఆయనది, ఆ హనుమంతుడిది. అలాగే మనము అనుకున్నట్టు ప్రతిదీ కూడా చాలామంది కొన్ని వస్తువులు పోగొట్టుకొని కూడా బాధపడుతుంటారు తెలియక. ఈ విషయాలు ఇంకా భూముల్ని పోగొట్టుకొని, అంటే కబ్జాలు జరుగుతూ ఉంటాయి, ఇటువంటివన్నీ పోగొట్టుకొని వాటి వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట, మా భూమి కబ్జా అయిపోయింది స్వామి, మేము ఏం చేయాలా అని ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. ఇటువంటివి కానీ ఇలా రకరకాలైనటువంటి వీటన్నిటికీ కలిపి అత్యంత శక్తివంతమైనటువంటి మహామంత్రం, ఇటు రాజకీయాన్ని, అటు వస్తువులని కానీ తిరిగి పొందడం కానీ, అంతేకాకుండా ఒక భార్యాభర్తల బంధం. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇంకా విడగొట్టడానికి అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఒక సంసారాన్ని చెడగొట్టడానికి, విడగొట్టడానికే ప్రయత్నాలు చేస్తారు. ఒక భార్యాభర్తల్ని కలిపే కార్యక్రమం చేసేవాడే గొప్పవాళ్ళు. విడిపోయిన వాళ్ళు కానీ, విడిపోతున్న వాళ్ళని కానీ, వాళ్ళని ఇంకా కలిపే ప్రయత్నం అయితే ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆంజనేయుడితో సమానమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే
మంచి పని ఎవరు చేసినా వాళ్ళు దేవుడితో సమానం. ఈ రోజుల్లో ఒక భార్యాభర్తలు అనేక కారణాలతో సతమతమవుతూ వాళ్ళు విడిపోతున్నారంటే ఇంకా దాన్ని ఆజ్యం పోసి నెయ్యి వేసి ఇంకా కాస్త చిన్నదాన్ని కాస్త పెద్దది చేసి విడగొడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మానుకొని మనం చేయగలిగేది, మనం చేసేది ఏంటంటే ఒక మాటే. ఆ మాటే ఒక సంసారాన్ని కాపాడుతుంది, ఒక సంసార జీవితాన్ని నిలబెడుతుంది. ఆ మాటే ఆ సంసారాన్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అది పాడు చేస్తుంది మనం చెప్పే మాటే. అయితే మంచి మాట్లాడితే మంచే జరుగుతుంది, చెడు మాట్లాడితే చెడే జరుగుతుంది. అలాగే అంతకంటే 10,000 శక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకెంత మంచి జరుగుతుంది. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే విచిత్ర వీర హనుమతే. విచిత్ర వీర హనుమతే. సద్యో సర్వజన ఆకర్ష. సర్వజన ఆకర్ష. ఈ మంత్రంలో బీజాక్షరాలతో కూడుకొని సర్వజన ఆకర్ష అంటే రాజకీయ నాయకుడు తను ప్రజలలో తన అధికారాన్ని కోల్పోయాడు, ప్రజలలో చెడ్డ పేరు వచ్చింది. అటువంటి వాళ్ళని మళ్ళీ మైండ్ సెట్ మార్చేస్తుంది, మైండ్ సెట్ని మనసుని మార్చేస్తుంది. అంటే వాళ్ళలో మళ్ళీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ఇతనిలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. 100 మందిలో కనీసం ఒక 75 మంది పబ్లిక్ అయినా అతనికి ఆకర్షితులవుతారు. దాన్నే మినిమం లేదా 100 మంది కూడా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే సద్యో సర్వజన ఆకర్ష. ఇక్కడ మనము రాజకీయంగా ఇక్కడ ప్రజా ఆకర్షణ ముందు అనేది మనకు అత్యంత అవసరం అన్నమాట. రాజకీయం చేయాలంటే ప్రజల యొక్క అండదండలు, వాళ్ళ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం రాజ్యాధికారాన్ని చేయగలుగుతాం. అదే ప్రజల యొక్క అండదండలు లేకపోతే ఎవరైనా ఏమీ చేయలేరు. అలా ఇది ప్రజల నుంచి అత్యంత ఆకర్షణను కలిగ చేసేదే ఈ యొక్క మంత్రంలో కాస్త ప్రథమార్థం. తర్వాత మనకు ఆ మంత్రంలోనే మిగతా కంటిన్యూ. ధన మన రాజ రాజ్యాది వశ్య ఆకర్ష ఆకర్ష కురు కురు స్వాహ అని ఈ కంప్లీట్గా ఈ మంత్రం యొక్క పూర్తి అర్థం అన్నమాట. ఈ మిగతా ఏమిటి అంటే ధనము, అలాగే మన, ధన మన, రాజ అంటే నేను రాజును కావాలి, రాజ్యానికి రాజునుగా పరిపాలన చెయ్యాలి. దాన్నే రాజ రాజ్యాది అంటే ఆ రాజ్యం నాకు సిద్ధించాలి. రాజ్యాది వశ్య ఆకర్ష అంటే నాకు వశ్యం కావాలి, నా రాజ్యం నాకు వశ్యం కావాలి. అలాగే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఆకర్షితులు కావాలి. ధీమహి అంటే ఇవన్నీ కూడా ఇమ్మని. కురు కురు స్వాహ హనుమంతునికి ఈ యొక్క హనుమంతుని యొక్క మంత్రం. ఈ మంత్రము మనకు ఎన్ని విధాల ఉపయోగపడుతుందంటే సర్వ విధాల కూడా ఉపయోగపడుతుంది. ఒక్క దెబ్బకే 2 పిట్టలు అన్నట్టుగా లేదా 100 పిట్టలు అన్నట్టుగా ఒక మంత్రంతోనే ఇటు సంసార జీవితాన్ని పొందొచ్చు, అలాగే మనం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి మళ్ళీ పొందొచ్చు. మనం పోగొట్టుకున్న ఉద్యోగం అంటే మనం ఉన్న స్థాయి కాదు, అందులో మళ్ళీ ఇంకా ప్రమోషన్తో కూడా, ఎందుకంటే పోయిన దానికి మళ్ళీ రిటర్న్ రావడం అంటే అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట, ఇంకా దానికంటే మించి ఉంటుందన్నమాట. అలా రాజ్యాధికారం అన్నట్టుగా వాళ్ళకి అక్కడ చేసే అటువంటి ఉద్యోగంలో ఇంకా పెద్ద స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాడు తిరిగి ఉద్యోగాన్ని పొందడం, అలాగే మనకు ఇందాక చెప్పుకున్నట్టుకు పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందడం, అది కూడా మనం ప్రజాబలంతో, ప్రజా ఆకర్షణ ప్రజాబలంతో ఈ యొక్క పోగొట్టుకున్న సర్వాన్ని కూడా తిరిగి మళ్ళీ పొందడం, ఇటువంటివి అనేకమైనవి కూడా మనకు సిద్ధిస్తాయి. ఈ మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఇటు మనకు గాలి వీస్తుంటుంది,
గాలి తగులుతుంటే మనకు శరీర స్పర్శ అనేది తెలుస్తుంది. గాలి తగులుతుంటే ఆ శరీర స్పర్శతో పాటు మనకు రుచి కూడా తెలుస్తూ ఉంటుంది. రుచి అంటే మీరేం వంట చేస్తున్నారో, మీరు చేసే వంట నేను ఆ గాలి ద్వారానే పసికట్టి సూక్ష్మంగా మీరు ఏం చేస్తున్నారో, ఏ వంట చేస్తున్నారో కూడా నేను కనిపెట్టగలుగుతాం. అలా మనము చేసేటువంటి వంటనే దగ్గర పోయి చూడాల్సిన అవసరం లేదు. బయట వెళ్తూ లేదా బయట కూర్చొనే ఆ గాలి ద్వారా వచ్చేటువంటి ఆ రుచిని, ఆ అమృతాన్ని మనం వాసన పసిగట్టి చెప్పగలం. అలా గాలే మనకు రుచిని తెలియచేస్తుంది. గాలే మనకు శబ్దధ్వని ట్రాన్స్లేషన్ చేస్తుంది. అనేక విధాలు కూడా ఆ యొక్క వాయువు ఎంత ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా ఆయన పుత్రుడైనటువంటి హనుమంతుడు మనం ఈ మంత్రంతో, ఈ బీజాక్షరాలతో ఆయనను పిలవడం, ఆయనను మనం ఆహ్వానించడం, మన కోరికల్ని ఆయన ద్వారా నెరవేర్చుకోవడం. మళ్ళీ అది కూడా ధర్మబద్ధమైనదైతేనే ఈ మంత్రాన్ని ఉపయోగించాలి. చెడు కోసం ఉపయోగించరాదు. అది రివర్స్ అవుతుంది. ఏమిటి? చెడు కోసం అయితే కొంతమంది ఈ మంత్రం చాలామంది అనుకుంటారనమాట. ఏమని? నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి అని చెప్పి. అలా జరగవయ్యి. దాంట్లో ధర్మం ఉండాలన్నమాట, ధర్మబద్ధం ఉండాలి. అంటే ఈ మంత్రాన్ని మంచి కోసం ఉపయోగపడితే మంచే జరిగి తీరుతుంది. చెడు కోసం ఉపయోగిస్తే చెడు అంటే అతనికి కష్టం కలుగుతుంది. ఎందుకంటే అది అధర్మమైన పని కదా. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆంజనేయుడు రాముని యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని ఇంకొకరు అపహరించుకొని పోతే దానికి ఆయన భీకరమైనటువంటి పోరాటం చేశాడు. ఎవరు? హనుమంతుడు. లంకనంతా నాశనం చేశాడు, లంక దహనం చేశాడు. ఒక భయంకరంగా ఉంటుంది ఆయన వీరత్వం. ఆయన వీరత్వం అంటే చూడలేనంత భయానకంగా, భయంకరంగా, భీకరంగా ఉంటుందన్నమాట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన కర్తవ్యం రెండే. చెడు చేస్తున్న వాళ్ళని శిక్షించడం, మంచి చేస్తున్న వాళ్ళని కాపాడడం, రక్షించడం అనేది రెండే ఉంటాయి ఆయన దృష్టిలో. మంచి, చెడు. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి కోసం ఉపయోగిస్తే ఈ మంత్రం అన్నీ మంచి జరుగుతాయి. అది కూడా 1000% ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మనము భక్తి శ్రద్ధలతో ఇందాక చెప్పినట్టు. కొంతమంది ఈ మంత్రం పఠించగానే అవుతుందా అనేవాళ్ళు ఉంటారు. లేదు చేస్తే ఏదైనా అవుతుంది అనేవాళ్ళు ఉంటారు. దీన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వంలో మనం మొదటిగా మనం మంచిగా చేస్తే మనకు మంచిగా జరుగుతుంది అనుకున్నవాడు పాస్ అయినటువంటి వాడు, జీవితంలో పాస్ అయినట్టు. చదువులో పాస్ కావడం కాదు గొప్ప, జీవితంలో పాస్ అయిన వాడని అర్థం. దీంట్లో మనం ఈ మంత్రాన్ని పఠిస్తే అవుతుందా, ఇవన్నీ వట్టి మాటలు అనుకున్నవాడు ఫెయిల్ అయినటువంటి వాడు. అతను చదువులోనూ ఫెయిల్ అయినటువంటి వాడే, జీవితంలో కూడా ఫెయిల్ అయినటువంటి వాడే. సర్వ విధాల అన్నిట్లోనూ కూడా ఫెయిల్ అయినటువంటి వ్యక్తే అని అర్థం అన్నమాట. ఇక్కడే మనం దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. నమ్మకంతో, భక్తితో, ప్రేమతో ఏ పనైనా సరే చేస్తే అది 3 పువ్వులు 6 కాయల్లా సక్సెస్ అవుతుంది. ఎలా పఠించాలి, ఎప్పుడు పఠించాలి, ఏదైనా నియమాలు కూడా ఉంటాయా పఠించడానికి? ఈ మంత్రాన్ని మంగళవారం రోజు ప్రతి వారము మంగళవారం కానీ లేదంటే శనివారం కూడాను, ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మంగళవారం పఠిస్తేనే ఎక్కువగా ఫలితాలు కలుగుతాయి. సూర్యోదయం కాకముందే తలస్నానం చేసి, చలిలతో తలస్నానం చేసి, మడి లేదా ఏదైనా సరే శుభ్రంగా, వీలైతే రాజ్యం కోసం చేసేవాళ్ళైతే గురిగింజలతో కానీ, లేదు భార్యను పొందడానికి అంటే విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి భార్యను పొందాలి అంటే తులసి మాలతో కానీ, ఇలా ఒక్కొక్క డిఫరెంట్గా ఈ మంత్రాన్ని ఒక మినిమం 10,000 పఠించాలి. అయితే 10,000 ఒక్కరోజే పఠించాలనేం లేదు. తను పనిని మానుకునేసి అదే పనిగా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. రోజు ఒక 108 అలా ఒక 10,000 మంత్రమన్నా పఠిస్తే
తిరిగి పొందే అవకాశం ఉంది. ఇంకా కూడా సంపూర్ణంగా సిద్ధించాలంటే 1,08,000 మంత్రాన్ని చేసిన వాడు తిరిగి 100% సర్వాన్ని పొందాల్సిందే. సర్వాన్ని పొందుతారు. ఈ మంత్ర జపం అనేది అంత శక్తివంతమైనది. మళ్ళీ ఒకసారి మంత్రాన్ని కూడా వివరిద్దాం. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే విచిత్ర వీర హనుమతే. ఇక్కడ మనం ఆ మంత్రంతో పాటు సద్యో సర్వజన ఆకర్ష ధన మన రాజ రాజ్యాది వశ్య ఆకర్ష ధీమహి కురు స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం ఎంతో విశేషమైంది. ఆ మంత్ర యొక్క రహస్యమంతా కూడా చెప్పాలంటే మనకు ఎంతో సమయం తీసుకుంటుంటుంది. ప్రజలకి మనం అదృష్టం కార్యక్రమం ద్వారా ఈ యొక్క మంత్రాన్ని మనం తెలియచేసాం. ధన్యవాదాలు గురుగారు. వీక్షకులందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి చక్కటి మంత్రం ఇది. వాళ్ళందరూ కూడా పఠించి వారికి శుభం కలగాలని కోరుకుందాం. ధన్యవాదాలు మంత్రం తెలియజేసినందుకు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.